హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు భారీగా పెరగాలని మొదటిసారిగా పాజిటివ్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే వ్యాఖ్యానించారు. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి ఏపీఎంప్లాయీ న్యూస్.కామ్ అండి. సో, లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఉపాధ్యాయులకు హీరోల గుర్తింపు, గౌరవ వేతనాల్లో పెంపు ప్రతిపాదన. రాయలసీమ పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చారు. ఆయన ఉపాధ్యాయులు మాత్రమే విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపగల నిజమైన హీరోలని ప్రశంసించారు. వీరి సేవలకు తగిన గుర్తింపుగా ఉపాధ్యాయులకు మరింత ఉన్నత జీతాలు ఇవ్వాలనైతే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. విద్యలో విలువల ప్రాధాన్యం. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేటి సమాజానికి విలువలతో కూడిన విద్య అత్యవసరమని అన్నారు. విలువల మీద నిలబడే వ్యక్తులను విద్యార్థులు తమ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యారంగంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నందున వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సేవల గుర్తింపు. పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని ముఖ్య అంశాలండి. ఉపాధ్యాయుల బాధ్యత. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకమైన పాత్ర పోషిస్తారు. వారి బాధ్యతాయుతమైన సేవలను గుర్తించి వారికి ఉన్నతమైన జీతాలు కల్పించాలని అన్నారు. విద్యార్థుల ఆచరణ. విద్యార్థులు తమ ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకోవడం ద్వారా సమాజంలో విలువలను పెంపొందించుకొని పెంపొందించుకోవచ్చనైతే అభిప్రాయపడ్డారు. ఇక తాజా పరిణామాలపై స్పందన. ఇటీవల ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటనలపై ఆయన డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాయలసీమ అభివృద్ధిపై దృష్టి. రాయలసీమ ప్రాంతం త్వరలోనే అవకాశాలకు నిలయంగా మారబోతోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉపాధ్యాయుల పాత్ర ఈ మార్పులో కీలకమని, వారి శ్రమకు తగిన ఆర్థిక గౌరవం అవసరమని చెప్పారు. ఈ మార్పులో రాజకీయ మార్పులు పథకాలను ప్రభావితం చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఉన్నత జీతాల ప్రాముఖ్యత. పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు. ఉపాధ్యాయులు సమాజానికి అంతర్భాగం కావడం మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు. ఉపాధ్యాయులకు ఎక్కువ జీతాలు ఉండాలని పునరుద్ఘాటించారు. దేశ అభివృద్ధి కోసం విద్యా వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులకు ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చండి. ఈ ప్రకటన ద్వారా ఉపాధ్యాయులకు కొత్త ఆశలు కలుగుతున్నాయి. జీతాల పెంపు. మొదటిది, ఉపాధ్యాయుల జీవితాల్లో మార్పు తీసుకురావడంతో పాటుగా సమాజంలో కూడా ప్రభావం చూపుతుందని అయితే భావిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తి గొప్పతనాన్ని మరింత ఎత్తి చూపే దిశగా అయితే ఒక పాజిటివ్ సిగ్నల్ అని చెప్పవచ్చు ఇది. ఉపాధ్యాయులకు మరింత గుర్తింపు ఇవ్వడానికి ఈ చర్యలు విద్యారంగ అభివృద్ధిలో ఒక కీలక అడుగు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.